రోజుల పాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి 70 మంది ప్రతినిధులుగా హాజరు కావడం అని జరిగింది. ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా మా గర్ల్స్ కో కన్వీనర్ కన్వీనర్ నిజామాబాద్ సెక్రటరీ విఘ్నేష్ వీళ్ళందరూ హాజరు కావడం అనేది జరిగింది. ఈరోజు ఈ కన్వెన్షన్ దేనికంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కానీ ఈరోజు అమ్మాయిలకు రక్షణ అనేది కరువైంది. ఈరోజు అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల 12 గంటలు నడిచే స్వాతంత్రం వచ్చిందని ఒక రోజు గాంధీజీ గారు అన్నారు. కానీ ఈరోజు పట్టపగలు నడవడానికి ఒక అమ్మాయి పడుతుంది. ఎందుకంటే పట్టపగలు నడిచినా కూడా ప్రేమోన్మాద దాడులు పెరుగుతున్నాయి, యాసిడ్ దాడులు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ధైర్యంగా ఒక అమ్మాయిని చంపి వెళ్తున్నారు. కాబట్టి అమ్మాయిలకు ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. అభయ చట్టాలు కానీ, నిర్భయ చట్టాలు కానీ, పోక్సో చట్టాలు కానీ అమలు చేయాలి. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో మాత్రమే జిఎస్ క్యాష్ అనే కమిటీ ఉంది సెక్సువల్ హరాస్మెంట్కి సంబంధించింది. కాబట్టి అన్ని యూనివర్సిటీలో ఆ కమిటీ అనేది వేయాలి. అదేవిధంగా సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అనేది విద్యార్థులకు అందించాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో ఈరోజు విద్యార్థులకు డ్రాప్అవుట్ సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలి. ఈరోజు అమ్మాయిల హాస్టల్కి సొంత భవనాలకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మన రాష్ట్రంలో 33 జిల్లాలలో ఉంది. కాబట్టి అమ్మాయిల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. అదేవిధంగా జిఎస్టీ అనే శానిటరీ నాప్కిన్స్ పైన ప్రభుత్వం విధించింది. జిఎస్టీ అనే శానిటరీ నాప్కిన్స్ పైన తీసేయాలి. అది శానిటరీ నాప్కిన్స్ అనేది విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పేసి గతంలో కిట్ల పేరుతో నూనె డబ్బా, షాంపూ అని, సబ్బులని కిట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కిట్లు రద్దు చేశారు. అదేవిధంగా కిట్లు అనేది ఇవ్వాలి. అదేవిధంగా జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం అమలు చేయాలి. ఉచిత బస్ పాసులు ఇవ్వాలి. ఇలా చాలా డిమాండ్స్ పైన ఈరోజు గర్ల్స్ కన్వెన్షన్లో తీర్మానాలు చేసుకోబోతున్నాం. నా పేరు రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ఉద్దేశం చేసి ప్రజెంట్ మన సమాజంలో అమ్మాయిలకు అనేది రక్షణ లేకపోతుంది. ఈరోజు బహిరంగ చంపేసినా కానీ, అత్యాచారంగా చేసినా కానీ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగకుండా ఉల్టా అత్యాచారం చేసిన వాళ్ళని సమాజంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి మన సమాజంలో ఈరోజు ఉంది. అయినా గవర్నమెంట్ దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. ఎందుకు అంటే అమ్మాయిల వేషాధారిపై చూపిస్తున్నారు కానీ అవతల వాళ్ళ ఆలోచన గురించి చూపించట్లేదు. ఇవాళ అమ్మాయిని ఒక మారక వస్తువుగా చూస్తున్నారు. అమ్మాయిని అంటే ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిని ఒక మార్కెట్ వస్తువుగా చూపించడం వల్ల తనకున్న గౌరవం కూడా తగ్గి కించపరిచే విధంగా చేస్తున్నారు. అనేక విధాల మీద అమ్మాయిని అత్యాచారం చేసిన వాళ్ళ వస్తువుగా మార్చిన వాళ్ళకు రక్షణ లేకపోయినా, వాళ్ళ చదువు అందించకపోయినా గవర్నమెంట్ నుంచి ఇంత కూడా వచ్చే పరిస్థితి లేదు. రెస్పెక్ట్ కానీ ఏది కానీ వాళ్ళ నుంచి వచ్చే బాధ్యతగా ఏం కూడా లేదు. కానీ వాళ్ళ నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుంటే ప్రజెంట్ అమ్మాయి సొసైటీలో స్వేచ్ఛగా తిరగలేదు. కాబట్టి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటుగా హాస్టల్స్లో కావాల్సిన మినిమం నీడ్స్ అనేది ఉండాలి. దాంతోపాటుగా శానిటరీ నాప్కిన్స్ అనే ప్రతి విద్యార్థిని వరకు అందాలి. అందుకోసం కన్వెన్షన్ విజయవంతం చేయాలని State Girls Convention of Telangana, State Committee of SFI. So in this convention we have more than 70 delegates who are participating, who are from many different colleges and universities and schools across Telangana. So today, in the coming 2 days, we will be discussing about so many of the issues that are concerning the girls, students and students in general. Our major agenda is to form a campus, is to build a campus culture where everybody feels inclusive irrespective of the gender that they come from, any background or identity that they come from. So in today's convention and in the coming days also, we'll be taking up so many different campaigns and we'll be gathering the students across the state and the nation to build a culture that is focused on, that is grounded on the constitutional values, that is not discriminative or that is excluding in nature. Especially in today's context, in the colleges and universities where we go and study, the administration with the support of the ruling party, the ruling class of the particular state or the nation is trying to create an atmosphere where the girl students are deliberately being kept away from the spaces of progress. So we will be challenging this particular narrative and we'll be coming up with campaigns and we'll be organizing students, girls and boys across the nation to fight against this. For the recent few months we have been continuously engaged in programs where we have demanded the constitution of bodies like GS Cash and ICC that acts as a body
to take up the issues that are related to gender, that takes up the gender sensitization campaigns, that takes up the redressal mechanisms in the campuses. We will be talking about so many of the different issues that are on the ground level, which includes the infrastructural facilities that are denied to the girl students. We will be talking about the abuses, the harassments, the kind of violences that the girl students and students across the nation is facing. So that will be the kind of discussion that we'll be taking up in the coming 2 days. And as a conclusion, I would like to say that we throughout after this conference, we will be mobilizing students across the nation and particularly in Telangana to demand the alternatives that we have అదేవిధంగా కామ్రేడ్ భారతి మన ఎస్ఎఫ్ఐకి సంబంధించిన అమ్మాయి, ఈమె విద్యార్థులకు యూనిఫామ్ కావాలని చెప్పేసి పోరాడింది. అదే
అదేవిధంగా యాంటీ ర్యాగింగ్ కమిటీలను వేయాలని చెప్పేసి ర్యాగింగ్ వ్యతిరేకంగా పోరాడి చనిపోయింది కామ్రేడ్ భారతి. కాబట్టి అటువంటి లక్ష్యాలను ముందుకు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి విద్యార్థులారా, ఇప్పుడు మనం జరుగుతున్న రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న అత్యాచారాల ఘటనలు కానీ, యాసిడ్ దాడులు కానీ, ప్రేమోన్మాద దాడులు కానీ మనం చూస్తూనే ఉంటున్నాం. కాబట్టి వాటిని అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కృషి చేయాలని చెప్పేసి సముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. పెట్టడానికి మెస్ ఛార్జీలు విడుదల చేస్తలేరు, మెస్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఇంకా ఎన్నో డిమాండ్స్ పైన మనం ఇంకా పోరాడాల్సిందే ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి. అదేవిధంగా చెప్పేసి ఈరోజు అమ్మాయిలకు ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు షీ టీమ్స్ అనేవి షో టీమ్స్ లాగా కాకుండా షీ టీమ్స్ పైన అవగాహన సదస్సులు చెప్పాలని చెప్పేసి ఈరోజు చదువు అనేది ఒక అందరి ద్రాక్షలాగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విధానంతో విద్యార్థులను దెబ్బతీసే వ్యవస్థను తీసుకొస్తున్నారు. కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలని చెప్పేసి ఇంకా ఇలా ఎన్నో డిమాండ్స్ పైన మనం పోరాటం చేసి వాటిని సాధించుకోవాలి. కాబట్టి ఇంత దూరం మీరు ఓపికగా ర్యాలీకి విచ్చేసి ఈ సభలో కూర్చున్నందుకు అందరికి ధన్యవాదాలు చెప్పేస్తున్నాను. అదేవిధంగా మనకు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథులుగా మనకు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. కాబట్టి కామ్రేడ్ శిల్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్రం నుండి ప్రత్యేకంగా అభినందనలు నిర్వహిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపైన ఉవ్వెత్తున ఎగిసిపడుతూ విద్యారంగ సంస్థలపైన పోరాటం చేస్తున్న సంఘం ఎస్ఎఫ్ఐ సంఘం. ఎస్ఎఫ్ఐ విద్యార్థినిలు కన్వెన్షన్ ఇక్కడ 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు కన్వెన్షన్లో దేశంలో రాష్ట్రంలో అమ్మాయిలపై జరుగుతున్న దాడులు, దాంతోపాటు ఈరోజు అవనిలో సగం, ఆకాశంలో సగం, అన్ని భాగాల్లో సగభావం మేముంటూ అంటున్న మహిళలపైన ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న వివక్షతకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ నిజామాబాద్ పట్టణంలో 3 రోజుల పాటు జరగబోతున్నాయి. ఈరోజు దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మార్పులు జరుగుతున్నాయి. ఈ దేశంలో ఇప్పటికీ వివక్షత గురవుతున్న పరిస్థితి దేశంలో కనిపిస్తున్నది. చదువుకున్న వారికి కనీసం పాఠశాల లేని పరిస్థితి దేశంలో ఉన్నది. దేశంలో కనీసం రక్షణ లేకుండా పోతున్న పరిస్థితి దేశంలో కనిపిస్తుంది. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ సబ్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలను ఈరోజు అడుగుతుంది. ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు పాలకులు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఈరోజు ర్యాంకులు వస్తే ర్యాంకులు కానీ ఈరోజు ముందు బాటలో ముందుంటే అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలు దిగడానికి మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రులు కానీ కేంద్రంలో మంత్రులు ముందుకు వస్తున్నారు. కానీ దేశంలో మహిళలు వివక్షతకు గురవుతే కానీ ఇప్పటి వరకు కూడా కనీసం అలాంటి సమస్యలు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తలేవు. ఎస్ఎఫ్ఐ అడుగుతుంది, ఈ దేశంలో మహిళలకు ఈరోజు ఎందుకు రక్షణ కల్పించడం లేదు? ఈ దేశంలో విద్యార్థులకు ఎందుకు ఈరోజు పూర్తి స్థాయిలో విద్యను అందడం లేదు? ఈ దేశంలో సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు ఎందుకు అందడం లేదు? కొంతమంది మంత్రులు చెప్తున్నారు మహిళలంటే కేవలం పిల్లలుగానే యంత్రాలుగా ఉండాలని చెప్తున్నారు. మహిళలంటే కేవలం పిల్లలుగానే యంత్రాలు కాదు, మహిళలు ఈ రోజు అన్ని భాగాల్లో ముందుంటున్నారు. ఈ రోజు అంతరిక్షం స్థాయికి ఈరోజు ప్రతి స్థాయిలో ముందుంటున్న పరిస్థితి ఈరోజు మహిళలు ఉంటున్నారు. మహిళలను ఈరోజు వివక్ష చూపెట్టిన పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యార్థులను విద్య దూరం చేసే పరిస్థితి ఉన్నది. చదువు దారినే జ్ఞానం వస్తుంది. జ్ఞానాన్ని ద్వారా ఈరోజు మీరు ముందుంటే సమాజంలో అన్నిట్లో ముందుంటారు. కాబట్టి మా అమ్మాయిలను చదువులను ఆపేయడం కోసం ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకొస్తున్నది. నూతన విద్యా విధానంలో మహిళలు చతుర్వర్ణ వ్యవస్థలు ఏదైతున్నారో శూద్రులుగా చదువుకొని వారు ఉన్నారో ఆ రకంగా ఉండే విధంగా దేశంలో ఉన్న ప్రజలను అమ్మాయిలను ఆ రకంగా పంపించడం కోసం నూతన విద్యా విధానం 2020 చట్టం తీసుకొస్తున్నది. ఈ 2000 చట్టం దాన్ని ఈరోజు ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తున్నది. ఈ దేశంలో అందరికీ అసమానత లేని విద్య అందించాలి. ఈ దేశంలో అందరికీ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అందించాలి. ఈ దేశంలో కామన్ విద్యా విధానం అందించాలి. ఎందుకు ఈరోజు ఈ విద్యార్థుల పైన ఈరోజు ఇలాంటి విధానాలను ఈరోజు అమలు చేయడం లేదు అని ఎస్ఎఫ్ఐ యొక్క రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ సందర్భంగా ఈరోజు ప్రభుత్వాలను ఈరోజు హెచ్చరిస్తున్నాం. దాంతో పాటుగా ఈ దేశంలో ఈరోజు మహిళలకున్న ఫోస్కో చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫోస్కో చట్టం ఏం చెప్తున్నది? అత్యాచారం చేసిన వారిని అరెస్ట్ చేసి జైలు పంపిస్తే ఈ దేశంలో అరెస్ట్ చేసిన వారికి 10 సంవత్సరాలు శిక్ష పడితే నేరం రుజువైనట్టే కదా. 10 సంవత్సరాలు శిక్ష పడి నేరం రుజువైన వాళ్ళను 11 సంవత్సరాల క్షమాభిక్షణ పేరుతో ఈరోజు
దేశంలో ఈరోజు అమ్మాయిల పైన దాడులు చేస్తున్నారు, అమ్మాయిల పైన అత్యాచారం చేస్తున్న ఘటనలో వారిని ఈరోజు స్వాగతం చేస్తూ వాళ్ళకు పూలదండలు వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అందరికీ విప్లవాభివాదనాలు. I wouldn't take the risk of speaking much in Telugu because I have no idea about the language. But we will be talking about so many significant core concerns that the student community, especially with regard to gender, that we are facing in current political situation in this country, with special reference to the state of Telangana. I would say I'm really inspired by all of you because while we were coming to this particular hall for this public meeting, while we were walking through the streets of Nizamabad, my comrades were chanting the slogans of independence, democracy and socialism very loudly. And we could see so many people, the pregnant lady on the street who is staring at us with so much of inspiration. We could see the older people, older women, men, the senior citizens looking at us and raising their hands with inspiration. We could see the youth, the girls and the boys, the children of the street staring at us with so much of hope. While we were coming to this particular hall, the slogans that we were raising were not merely words for the purpose of engaging in a rally, but we were raising the major vision that we want to put forward the society. We were raising the mission, we were raising the vision that is grounded on the ideas of independence, democracy and socialism. And through that, we were declaring to the society that no matter how many setbacks that comes directly facing us, we will not bow before them, we will not bend before any of them, we will keep our struggles alive and we will move ahead. My dear comrades, today on 27th as we gather here, I would like to talk about the significance of yesterday, that is 26th. The entire nation was celebrating, the entire nation was observing the Constitution Day. In our campuses and universities, the students gathered in the public spaces, the people gathered and read out the preamble of the Constitution. There were discussions about the significance of the constitutional values that needs to be preserved in this nation. Evidently, we live in a situation where the very constitution of this nation that grants us certain rights, that grants us the dignity with which we are living in this country is being challenged. We are living in a situation where the ruling class of this nation is trying to amend the constitution in favor of them. We are living in a situation where the constitution is being diluted. ఆ రకంగా మనం ఉన్నాం. కానీ మన వైపు నుంచి చూసే ఏదైతే సంస్కృతి కోసం నేర్పించే భారత్ మాత అని చెప్తున్నారో, మణిపూర్లో ఘటన ఏం జరిగింది? నగ్నంగా ఇద్దరు అమ్మాయిలను తగలబెట్టారు. కనీసం మీరు పుస్తకాలు టీవీలు చూస్తున్నారో లేదో కానీ ఇవాళ సోషల్ మీడియాలో టీవీల కంటే అన్నిటికంటే ముందు సోషల్ మీడియాలో వస్తూ ఉంది. చూడండి, మణిపూర్లో జరిగిన ఏంటిది? జయమాత అని చెప్తున్నారు బీజేపీ. ఈ అమ్మాయిలు కూర్చున్న దగ్గర జయమాత కాదా అని చెప్పరు. మాత అంటే ఎవరు? అమ్మాయిలు కాదా? ఇవాళ అమ్మాయిని డబుల్ ఇంజన్ ఉన్న దగ్గర నడి రోడ్డు మీద నడి బజార్లో ఇవాళ నగ్నంగా తిప్పారు. అక్కడున్న మంత్రులు ఉన్నారు కదా, డబుల్ ఇంజన్ ప్రభుత్వం కదా అక్కడ. ఏం జరిగిందో ఘటన తెలియదా? అంటే అమ్మాయిల పైన ఏదైతే ఢిల్లీలో నిర్భయ చట్టం గురించి చెప్పారు ఇప్పటివరకు మనోళ్ళు, నడి పట్టున ఢిల్లీలో అమ్మాయిపై అత్యాచారం చేశారు. అలాంటి వాళ్ళకు బీజేపీ వాళ్ళు నడి రోడ్డు మీద దండలేసి ఊరేగిస్తున్నారు. మాట్లాడినందుకు, ప్రశ్నించినందుకు, అడిగినందుకు, విద్య అందించేందుకు అడిగినందుకు జైళ్ళలో మగ్గుతున్నారు ఇవాళ. గమనించండి మీరు ఎక్కడే. దేనికోసం పోరాడుతున్నాం ఇవాళ మనం? కేంద్రంలో వచ్చిన ప్రభుత్వం ఎవరి కోసం పని చేయాలి? విద్యని, వైద్యాన్ని అందించే దాంట్లో పనిచేయాలి. ఇవాళ నర్సరీ చదువుకోవాలి అంటే మనము 70,000 కట్టాల్సిన పరిస్థితి ఫీజు. అదే ప్రభుత్వ పాఠశాలలు ఉంటే, అదే ప్రభుత్వం కాలేజీలు ఉంటే పేద ప్రజలకు కూడా వైద్యం అందుతుంది. ఇప్పుడున్న నిజామాబాద్ జిల్లాలో కూడా అనేక ఏదైతే గవర్నమెంట్
ఇంటరు, 10th, ఇవాళ 10thకే ఆపేస్తున్నారు. గ్రామాలలో చూడండి మీరు, అమ్మాయిలకు చదువు శాతం తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే ప్రైవేటీకరణ పెరిగిన తర్వాత ఆ స్తోమత తల్లిదండ్రుల దగ్గర లేక చదివించని పరిస్థితులు. డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వాళ్ళ పిల్లలే ఇవాళ చదువుకుంటున్నారు. కనీసం చదువుకోవడానికి ముందుకు వచ్చిన అమ్మాయిలకు రక్షణ లేదు. ఉందా ఎక్కడైనా రక్షణ? రక్షణ లేకుండా రక్షణకు అమ్మాయి చదివియాలా లేదా అనే ఆలోచనలో తల్లిదండ్రులు ఏర్పడుతుంది. అమ్మాయి ఎప్పుడు వస్తుంది తిరిగి కాలేజీ నుంచి ఎదురు చూస్తున్నారు. అంటే విద్య మన కోసం కాదు, పెట్టుబడిదారుల కోసం విద్య అందించే దాంట్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మీ స్లోగన్స్ ఉంది, చదువుకై పోరాడు అని చెప్తున్నారు. ప్రభుత్వాలకి, ఇలాంటి ప్రభుత్వాలకి సమాధానం చెప్పాలంటే మీలాంటి అమ్మాయిలే ముందుకొచ్చి పోరాటాలు చేసి కనీసం ఈ గట్టి సమాధానం ఈ ప్రభుత్వానికి ఏదైతే సమాధానం చెప్పాలి మీ మీద బాధ్యత ఉంది. ప్రైవేటీకరణ కాదు, ఉన్న సంస్థలను ఏదైతే కాలేజీలను ప్రైవేటీకరణ కాదు, గవర్నమెంట్ నడపాలి అనే ఆలోచనతో ఈ పోరాటం జరగాలి. తూర్చిపెట్టకపోవడం కోసం కొన్ని రోజులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మోడీ గారు చాలా ఉపన్యాసాలలో చెప్పారు, 2030 నాటికి మొత్తం హింస లేనటువంటి దేశంగా భారతదేశాన్ని తీసుకొస్తామని చెప్పి మోడీ గారు చెప్పారు. కానీ నిన్నదాకా మొన్న 2025లో ఉన్నటువంటి నవంబర్ 25వ తారీఖు WHO ఒక ప్రకటన చేసింది. ఏమని చేసిందనంటే, ఈ దేశంలో ప్రతి 3 మహిళలలో ఒకరు హింసకు గురైతా ఉన్నారని చెప్పేసి WHO నివేదిక ఇచ్చింది. ఇది ఎస్ఎఫ్ఐ విద్యాసంఘ నాయకత్వము, మిగతా వాళ్ళు చెప్పే మాట కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ఒక కమిషన్ చెప్పే మాట ఏంటంటే, ఈ దేశంలో 3 విద్యార్థులలో ఒక విద్యార్థి హింసకు గురైతా ఉన్నారని చెప్పారు. ఈ దేశంలో 48% విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పారు. ఈ దేశంలో ప్రతి సంవత్సరానికి 6% విద్యార్థులు ఉన్నత విద్యలో అడుగు పెడతా ఉన్నారని చెప్పారు. ఈ దేశంలో విద్యార్థులలో ఇప్పటికీ పెరిగినటువంటి విద్యార్థులు ఏదైతే సంఖ్యకు అనుగుణంగా నిధులు పెట్టడం లేదని చెప్పారు. హింస నిర్మూలన కోసం చేసేటువంటి ఖర్చులో ఈ దేశం 0.2% నిధులు కేటాయిస్తుందని చెప్పారు. ఈ లెక్కలన్నీ కనుక ఒకసారి మనం అధ్యయనం చేస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే అది, ఈ దేశంలో ఉండే విద్యార్థులు ఎలాంటి